ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చక్కటి పాటలు పాడి మహిమపరిచి కనపరిచిన ఈ బయలుపడాన్ని ప్రభువు మరింతగా దీవించి తన సంగీత పరిచర్యలో బహుగా వాడుకోవడం గాక. ఆమేన్ ఆమేన్. మంచిగా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. ప్రారంభించబడి జరగబోయే ఆరాధన నిమిత్తము ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఉన్న సహోదరి కృష్ణవేణి గారు, ఆనంద కృష్ణవేణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. జరగబోయే కార్యక్రమం నిమిత్తం మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. వాటిని మూసుకొని ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ప్రభు తన సన్నిధిలో మనం గడపరిచి సంగీత పరిచయలు వాడుకున్నారు. జరగబోయే కార్యక్రమం మహాపరిషుడు మహోన్నతుడు మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ రోజు నేను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు. ఆయన ప్రభుని సన్నిధిలో కూర్చుని ప్రార్థించండి. మాకు ఇచ్చినందుకు కోట్లాది స్తోత్రం ఆయన ప్రభు. వివేకంగా కూడి నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటే నేను ప్రభు మాకు కావలసిన అవసరాలని ఇచ్చే గొప్ప దేవునికి వందనాలు స్తోత్రాలు ప్రభు. మా బిడ్డలను కాపాడు ప్రభు, వృద్ధులను కాపాడు ప్రభు, ప్రయాణం చేస్తున్న బిడ్డలను కాపాడు ప్రభు. దేవానికి స్తోత్రం ప్రభు. దేశ నాయకులను కాపాడు ప్రభు, దేశాన్ని కాపాడు ప్రభు. దేవానికి స్తోత్రం ప్రభు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం ప్రభు. నైనా ఈ రోజు నైనా ప్రభు నైనా నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రం ప్రభు. నైనా దేవానికి స్తోత్రం ప్రభు. దేవానికే వందనాలు ప్రభు. నైనా ప్రభాలకి సంఘాన్ని, సంఘస్థులను, సంఘ విశ్వాసులను, సంఘ పెద్దలను బట్టి నైనా ప్రభు, సంఘ సేవకులను నైనా ప్రభు కాపాడు ప్రభు, రక్షించయ ప్రభు. నైనా ప్రభు నీ దాసులు నిలబడి నైనా ప్రభు నీ సన్నిధిలో నైనా ప్రభు, నైనా ప్రభు మాకు నైనా విత్తనములు విత్తుచుండగా నైనా ప్రభు మంచి నేలను పడినాడటానికి నీ కృప దయచే ప్రభు. నైనా నీ కృప నీ కనికరములు మా అందరి పట్ల దయచేయమని నైనా ప్రభు ఈ చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన పాల్సని చేర్చుకోమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థనలో నడిపించిన సహోదరి కృష్ణవేణి గారికి ప్రభు పేరుతో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనందరి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మనము ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్ముకునదగిన దేవుడు, అడిగిన వారికి అక్కర్లు తీర్చే దేవుడు. మన కన్న తల్లిదండ్రులకు మన అక్కర్లు తెలియదేమో కానీ మనల్ని తన అరచేతిలో చెప్పుకున్న దేవుడికి సమస్తమైన అక్కర్లు ఆయన తెలుసు. అడిగితే అన్నం పెట్టేది అమ్మ, అడగకపోయిన కార్యం చేసేవాడు దేవుడు. ఆమె అడగకుండానే మనకు కావలసిన సమస్తము సమకూర్చగలిగిన వాడు ఆయన. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కుటుంబాన్ని వదిలి, సమస్తమును వదిలి, అనేకమైన వారిని మనం వదిలేసి ఇక్కడ మనం బ్రతుకుతున్నామంటే అది కేవలము ఆయన కృప. ఇక్కడ బ్రతుకుతున్న మనము అన్ని విషయాల్లో కూడా చాలామంది చాలా పరిస్థితుల్లో పడిపోయిన వారు, కృంగిపోయిన వారు, తప్పిపోయిన వారు, ఉండటానికి స్థలం లేక, తినడానికి తిండి లేక యాతన పడుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు మనందరినీ ప్రేమించాడు, కనికరించాడు, మన క్షేమం అనుగ్రహించి సమాధానంగా సంతోషంగా ఉండే కృపనిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే నా ప్రాణమా చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగమును సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. ఆమేన్ అంటూ గత 6 నెలల్లో లేదా గత 6వ నెలలో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పని పట్ల, విడిచి వచ్చిన నీ కుటుంబాలు పట్ల దేవుడు చేసిన కార్యాలు, సాక్ష్యాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసిందిగా, ఆయన చేసిన మేలులు దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసిందిగా సాక్ష్యములకు సమీపిస్తూ ఉన్నారు. ఎవరైనా ఉంటే వచ్చి సాక్ష్యాలు చెప్పండి. సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు రండి. ఎవరైనా కానీ రావాలా?
దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు. పోయిన బుధవారం అయితే మా పిల్ల నేను వెళ్ళాము మెట్రోలో మొత్తం మ్యాక్స్లో దిగిపోయింది. చెయ్యో లాగేసినాడు కాబట్టి నాకు కన్ను కనిపించుకో, కళ్ళతో పెట్టుకుంటేనే కనిపిస్తుంది, లేకపోతే కనిపించుకో. ఈ చెయ్యి లాగేస్తుంది, లేకపోతే నా ప్రభావ ఇప్పుడే పనిచేసేవాడి ఏంటి పరీక్ష కానీ తాళించలేదు, ఇప్పుడు చెయ్యి నొప్పుకుంటున్నాను. అలాగే బిజినెస్ వాడిని పనిచేసేది దాకా నొప్పుకున్నాను, అయినా చెయ్యి తగ్గలేదు. మాలు ఇచ్చేస్తుంటే చేయలేకపోతున్నాను, ఈ చేతితో చేస్తున్నాను కానీ చేతితో చేయలేకపోతున్నాను. ఈ చెయ్యిలో పెట్టుకుంటే దీంతో చేశాను. ఆ అమ్మాయి దాంట్లో ఏంటంటే ఎలా చేద్దామంటే ఏం లేదమ్మా బాగా చేస్తుంటుంది అన్నాను. కొంచెం ఎప్పటికి తాతాజీ గారికి ఫోన్ చేసి వజ్ర గారిని పాస్టర్ గారిని ప్రార్థన చేయండి అని చెప్తారు అనుకున్నాను. ఆ అమ్మాయి ఉందని చెప్పలేదు. నా మనసులోనే ప్రభా నాకు ఏంటి నేను ఏం చేసాను ఎలా వస్తుంది ప్రభా, అసలే కుట్టుదాన్ని మళ్ళీ చేయకూడదు ఉంటే పనులు దొరికి అని ఏడ్చుకుంటున్నా. ఇంటికి వెళ్ళాక మోకరించి ప్రార్థన చేసుకుంటాను అయ్యా అన్నాను. 5 నిమిషాలు చెయ్యి నొప్పి తగ్గిపోయింది, చెప్పలేదు. మళ్ళీ ఫస్ట్ ఈ చర్చిలో నుంచి వెళ్ళాను. ముందు 2 నెలలు 3 నెలలు పని లేవు, భోజనం కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఒకరికి ఎట్టిన అందరికీ తెలుసు, కానీ నేను పస్తులు ఉన్నాను. మా పిల్ల పాలు అవి పట్టుకొచ్చి మా పిల్ల ఇచ్చింది టీ ఎట్టుకోమని. తర్వాత మా పక్కకు మా 8 రోజులు పెంచింది. ఈ ఛార్జీ కూడా డబ్బులు లేని దగ్గర మా పిల్ల దగ్గర మెట్రో కార్డు తీసుకుంటూ వెళ్ళాను. నాకు దేవుడి కృపల ఆ రోజు 3,000 రూపాయలు పని ఒకే. మళ్ళీ మాలి చూసి తన గ్రూప్లో పెట్టింది. మళ్ళీ వెంటనే ముగ్గురు ఫోన్ చేశారు. రూపాయలు ఈ నెలలో నేను 5,000 రూపాయలు 6,000 రూపాయలు పని చేసుకున్నాను. ఇదంతా మీ ప్రార్థన, అయ్యగారి ప్రార్థన. నాకు ఇంకా చెత్తని ఆరోగ్యాన్ని నాకు దేవుడిచ్చేలాగా ఈ చిన్న ప్రార్థన దేవుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో సంపూర్ణమైన బలం యేసు నామములో కలుగునుగాక. ఆ బలహీనత యేసు నామములో ఎన్నటికీ ఆమె దరిదాపులో కూడా రాకుండా కాక. ఉన్నతమైన శిఖరములు అనేకమైన ఉన్నతమైన కార్యాలు దేవుని కృపలో సహోదరి తన కుటుంబం పొందుకుందురు గాక. గొప్ప సాక్ష్యం అండి. అంటే అలాగూ పెరాలసిస్ కానీ అలాగూ పడిపోయే స్థితి కానీ అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆధారం లేని పరిస్థితుల్లో నుండి ఉద్యోగం పోవాల్సిన పరిస్థితిలో నుండి దేవుడు వాటి అన్నింటిని తప్పించి ఈరోజు సహోదరి మన మధ్య సాక్షిగా నిలబెట్టాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ డాక్టర్ కాపాడలేదు, ఏ డాక్టర్ కాపాడలేదు, ఎవరు కార్యం చేసిన వాడు నమ్ముచుంటి వలన అయితే నమ్మవారికి సమస్యలు సాధ్యం. ప్రార్థన ఆలకించేవాడు ఆయన. నమ్మి ప్రార్థన చేసుకో అంతే. సేవకుడు ప్రార్థన చేస్తే కార్యాలు జరగడం కాదు. నువ్వు నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే విశ్వాసంతో నీకు దూరం కాదు. అందుకే అంటే మీలో ఎవరైనా రోగులు బలహీనలు అయి ఉంటే ఎవరు పిలవన్నారు? పాస్టర్ గారిని పిలవన్నారా? ఎవరు పిలవరు? పెద్దలు పిలవండి అన్నారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిలవండి, ఎవరినైనా పిలవండి. పిలిచి నూనె రాసి ప్రార్థన చేయండి అంతే. అదే వాళ్ళే లేకపోతే వాళ్ళు కూడా లేరు. ఎవరు పిలవాలి? నువ్వే ఈడ్చుకుంటే ఆ నూనె డబ్బా తీసుకుని యేసు నామములో రోగం తగ్గునుగా అటువంటి కార్యం దేవుడి స్తోత్ర. మరి సాక్ష్యం ముందుగా దయచేనికి వందనాలండి, మీ అందరికీ వందనాలండి. మా బాబు అభిషేక్ అయితే అనారోగ్యంగా ఉన్నారండి. అయితే మొన్న హాస్పిటల్లో 5 రోజులు హాస్పిటల్లో పెట్టామండి. అయితే బాబుకి స్కానింగ్ చేస్తే బ్లడ్ రిపోర్ట్లో కామర్లు ఉన్నాయి. ఒక పాయింట్ అన్నారండి. అలాగే టీ గొరుపు అనేసి అన్నారండి. బాబు కొరకు నేను వెళ్దామని అనుకున్నానండి. కానీ 5 రోజులు పోయాక బాబుకి అంతా నార్మల్ అయిపోయిందండి. రిపోర్ట్ కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. అలాగే రేపు వైజాగ్ భారత అకాడమీలో చదువుతున్నాడు బాబు అభిషేక్ కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగే మా పాప సింధు అండి వైజాగ్ జిఎల్ఎస్ కాలేజీలో పాప బిఎస్సీ నర్సింగ్ చేస్తుందండి. పాప ఎగ్జామ్స్ రాసిందండి. పాప కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. చిన్న మాట అండి. ఈరోజు మా ఇంటి దగ్గర అండి ప్రేయర్ పెట్టుకుంటున్నామండి. వర్షం వస్తుందనేసి ఫోన్ చేశారండి. ఆ విషయం కొరకు కూడా పాస్టర్ గారిని ప్రేయర్లో పెట్టమని అడిగింది. సాక్ష్యం దేవుడికి దీవించండి. మీ అందరు నాకు వందనాలు. స్తోత్రం. హల్లెలూయా.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి ఇంటి దగ్గర జరుగుతున్న ఆరాధన వర్షం ఆగును గాక. ఈ ఆరాధన కుటుంబానికి మేలుకరంగా జరుగును గాక. కుమారుడు అభిషేక విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరింత ఆరోగ్యం, మరింత బలం, క్షేమం ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించును గాక. కుమార్తె కాలేజీ విషయంలో దేవుడు తోడుగా ఉండి ప్రతి కీడు నుండి, ప్రతి శోధన వ్యాధుల నుండి తప్పించి ఆశీర్వాదకరమైన బిడ్డగా బిడ్డను దేవుడు ఉంచునుగా. తన చదువు అంతట్లో ఉన్నతమైన రిజల్ట్స్ తో దేవుడు నింపి తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చి బిడ్డగా బిడ్డను దేవుడు చేయనుగాక. కుటుంబం కోసం మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు మీకు మాట్లాడుతున్నాను. చక్కగా పాటలు పాడేవాళ్ళు చక్కగా పాడుతూ ఉన్నారు. దేవుడు ప్రభు మిమ్మల్ని మరింతగా దీవించును గాక. ఆయన పరిచర్యలో పనిలో మిమ్మల్ని వాడుకున్నాను గాక. ఆమె సాక్షాలు ఎవరైనా సాక్షి సాక్ష్యం ఏంటంటే
నేను ఇక్కడికి వచ్చి డిసెంబర్లో ఇక్కడికి వచ్చానండి. వచ్చిన 2 నెలల నుంచి కూడా నేను నా భర్త ఇక్కడికి రావాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ అది మా అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ తన పేరు ఎత్తగానే వార్లని తను ఏదో కంట్రీకి ఇజ్రాయెల్ వెళ్ళాలని 2 years నుంచి కూడా ట్రై చేశాడు పాపం. కానీ 1 lakh కట్టి మోసపోయాము. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా వార్ జరిగినాయి, అయినా హోప్ వదులుకోలేదు, ట్రై చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా చేస్తూనే ఉన్నాడు. అనుకోని రీతిలో మాకు దుబాయ్ అనే అవకాశం వచ్చింది. ఫస్ట్ స్థుతి రావడము, తర్వాత నేను రావడము. నేను వచ్చిన దగ్గర నుంచి తన కోసం ప్రయత్నిస్తే అనుకోని రీతిలో పాస్టర్ గారు ఇక్కడికి రావడము ఇలా అయిపోయింది. ఈసారి మేము పడిన ఇబ్బందులు తను పడకూడదని మాకు జాన్ అంకుల్ కానీ తాతాజీ గారు కానీ ఇచ్చిన ఐడియాని బట్టి వర్క్ వీసా మీద ఆయన ఇక్కడికి రప్పించడం జరిగింది. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ చర్చిలో నేను ఇక్కడ ఇది చెప్పడం ఇది మొదటి సాక్ష్యము. ఇంకా అనేకమైన సాక్ష్యములు చెప్పినట్లుగా మీరందరూ ప్రార్థించండి. అలాగే నా కుమారుడు ఇండియాలో నా తల్లి దగ్గర అత్తయ్య గారి దగ్గర ఉంటున్నారు. దేవుని చిత్తంలో తను కూడా ఇక్కడికి వచ్చేలాగా నా బిడ్డతో నా కుటుంబంతో నేను ఉండేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. తన ఎదుగుదలలో కూడా పోషక రీతిలోను తను స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్ విషయంలో కూడా అందరూ కూడా మంచి జ్ఞానం దయచేసినట్లు దేవుళ్ళు ఇంకా ఎదిగినట్లుగా మీరు అందరూ ప్రార్థించండి. మా కుటుంబం అంతటి కూడా దేవుని పరిచయం నమ్మకంగా చేసేందుకు మీరు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమార్తెను మొదటిగా మా కుమార్తెను దేవుడు ఇక్కడికి నడిపించాడు, తర్వాత కోడల్ని, ఆ తర్వాత నేను రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. మా కుమారుడి విషయంలో నిజంగా కుమార్తె చెప్పినట్లుగా బిడ్డలు మేము పడుతున్న ఈ విజిట్ వీసాల్లో ఇవన్నీ పద్దాగా ఇట్లాగా కాకుండా దేవుని ప్రార్థించగా దేవుని మహాకృపలో వర్క్ వీసాలో కుమారుడు రావడానికి ప్రభు కృప అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగా. మేము ఆలోచించాము కానీ కార్యం చేసిన వాడు దేవుడే. ఈ కార్యంలో పాలిభాగస్తులైన వారు నిజంగా జానుబాబు గారు, తర్వాత దాదాజీ గారు, వారు ఈ వర్క్ వీసాలో చాలా సహాయం చేశారు. వారే అన్ని ఏర్పాట్లు చేసి మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరికి ఆయనకి పాస్పోర్ట్లు అది పెట్టేసాము, ఆయనే చూశారు. ప్రభు దాదాజీ గారిని మరింతగా దీవించను గాక. వారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వినయరత్నం ముందుకు వస్తే ఒక ప్రత్యేకమైన పాట విన్నాడు, మంచి పాట పాడగలిగిన వాడు. మా కుటుంబం అంతగా కుమారులు కుమార్తెలు వీళ్ళందరూ చక్కటి పాటలు పాడతారు, ప్రభుని మహిమపరుస్తారు. వీరి ద్వారా ఒక ప్రత్యేకమైన పాట మనం ఉండాలి. అనునిత్యము నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాసమును నే ప్రచురింతును. నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాసమును నే ప్రచురింతును. నీ కృపా
చిన్న ప్రార్థన. కుమారుడు మాకు ఆత్మీయులు జానుబాబు గారు మొదట అక్కడ కూడా వెళ్లకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కడికైనా ఎడదగానని ఈరోజు కుమారుని సంఘానికి, మన సంఘానికి మందిరంలోకి తీసుకురావడం జరిగింది. నాతో పాటు చిన్న ప్రార్థన బిడ్డ కోసం చేయండి. వీళ్ళందరూ కళ్ళు మూసుకొని మనసారా బిడ్డని దీవించండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడ, నీ పిలుపు మేరకు, నీ కృప మేరకు, నీ దయ మేరకు నీ సేవకుడైన నన్ను, నా కుటుంబాన్ని ప్రాంతానికి నడిపించారు. ఈనాడు ప్రత్యేకంగా నా కుమారుని ప్రభ నీవు ప్రేమించి ఈ దుబాయ్ దేశంలోనికి నడిపించేందుకు నీకు వందనాలు. ఈ ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చిలో మోపిన పాదము ఆశీర్వాదకరమవునుగాక. ఉన్నతమైన ఉద్యోగములలో నీ ఉందువుగాక. అనేక మందికి ఆదరణకరంగా ఉందువుగాక. అనేక మందికి సహాయం చేసేవాడుగా దేవుడు నిన్ను ఉంచునుగాక. నీ బ్రతుకు దినములన్నింటిలో కరువు అనేది లేక దేవుని కృపలో వర్ధలతో కలిగి ఉండువుగాక. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం నిత్యము వర్ధిల్లుదురుగాక. ఆంధ్ర క్రిస్టియన్ కరామా సంఘములో శాశ్వతము ఒక సంఘ సభ్యుని వలె, ఒక సంఘ కుటుంబం వలె నిత్యము ఇక్కడ నిండారుగా వర్ధిల్లుదువుగాక. వారి కృపను గురించి ఆయన ఒక మంచి ఉద్యోగం బిడ్డకి ఇచ్చి నీవే నీ కృపలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. మంచిది ప్రియులారా, మనకు లోపటి కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. పాట సాక్ష్యమా? సాక్ష్యం చెప్పడానికి ప్రేమతో ఆహ్వానిస్తుంది. సాక్ష్యాలు చెప్పేవారు ముందుగా దేవుని నామానికి మహిమ కలుగుగాక. దైవజనుల నామములో మీ అందరికీ కూడా వందనాలు చెప్పుకుంటాను. నేను జాషువా వైఫ్ అండి. నేను నిన్న ఎస్టర్డే మార్నింగ్ వచ్చాను. నా దేవుని కృప వల్ల క్షేమంగా చేయగలను. అందువల్ల దేవుని చెప్పుకుంటున్నాను. నేను నా ఇద్దరు బిడ్డల వల్ల నేను వచ్చేవాను. వాళ్ళు కూడా చెప్పలేదండి. వాళ్ళ విషయంలో రెండు ఎస్టర్డే నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు చెప్పకుండా అయిపోయింది. నా బిడ్డల చదువు విషయంలో దేవుడు నుంచి తెలియజేయించగలను. వారి పోషకులో కూడా బలపడగలను. అలాగే తల్లిదండ్రులు లేదని భయము, బాధ లేకుండా దేవుళ్ళు ఉంటూ మంచిగా చదువుకుంటూ దేవుడు వారికి సహాయం చేయడానికి మీరు అందరూ ప్రార్థించండి. అట్లాగే నా ప్రతి గారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. నా బిడ్డలిద్దరూ వాళ్ళు అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు. పెద్ద బాబు అయితే 6th క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు 1st క్లాస్ చదువుతున్నాడు. వారి యొక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వారి యొక్క ప్రయాణంలో కూడా వారికి దేవుడి తోడుగా ఉండాలని మీరు అందరూ ప్రార్థించండి. నా యొక్క భర్త ఉద్యోగం కూడా నాకు ఉద్యోగం కూడా మీరు అందరూ ప్రార్థించుకొని దేవుడి నామమున మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నా యొక్క దేవుని సెలక్షన్ కూడా దీవించుకోగాక. దేవుని మహాకృపలో మన ఆలోచనలు ఎరిగిన వాడు ఆయన. ప్రార్థన చేద్దాం. కుమార్తె వచ్చింది అంటే ఆయన నడిపిపలు బట్టి ఇక్కడికి రాలేదు, లేదంటే ఇక్కడికి అడుగు పెట్టడానికి ఎవరి తరమో కాదు. దేవుని కృపను బట్టి నువ్వు చెప్పకుండా వచ్చినా కానీ నీ బిడ్డలకు ఆయనే తండ్రి అయి, తల్లి అయి, కావలి కాసి వర్ధలు చేయను కాక. మీకంటే బంగారంగా, మీకంటే గొప్పగా దేవుడు పెంచి మిమ్మల్ని ఆదరించే బిడ్డలుగా, మీకు తోడుగా ఉండే బిడ్డలుగా బిడ్డలు చేయను కాక. బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి నా ప్రభు సహోదరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, కుమారుడి కోసం నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డల్ని వదిలి వచ్చాను నా బాధలో తల్లి పడుతూ ఉండగా నా ప్రభు, నా తండ్రి, నీవు ఆ బిడ్డలు చేయి పట్టుకొని నీవే కన్న తండ్రివై అయ్యా నా తండ్రి, వారిని అన్ని విషయంలో మీరు కాపాడి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, బుద్ధినిచ్చి, తెలివినిచ్చి, ఎదుగుదల నుంచి గొప్ప ప్రయోజకులు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కృప నీ బిడ్డలకు తోడైయుడునుగా, ప్రభు హస్తము నీ బిడ్డలకు తోడైయుడునుగా, ప్రభువే నీ కుటుంబానికి తండ్రి అయ్యుడునుగా. నీవు వారిని అన్ని విషయాలు మీరు వర్ధలు చేయండి. కుమార్తె విషయంలో, అయా కుమారుడు విషయంలో, యేసునామములో మీకు కావలసిన ఉద్యోగం యేసునామములో మీకు అనుగ్రహించబడును గాక. మీ చేతి నిండా పని యేసయ్య అనుగ్రహించును గాక. మీ కష్టార్జితాన్ని బట్టి దేవుని సన్నిధిలో నిత్యము వర్ధిల్లుదురు గాక. ఈ దుబాయ్ దేశంలో మీరు ఆశించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన స్థితి యేసునామములో మీకు కలుగును గాక. ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం కృప చేత నింపబడును గాక. యేసునామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారు?
మా అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. నేను ఫోన్ చేస్తే అమ్మాయి ఎగ్జామ్ సరిగ్గా రాలేదు, ఫెయిల్ అయిపోతానన్నాడు. నేను ఆదివారం వచ్చి మోకాళ్ళ నుంచి ప్రార్థించుకున్నాను, నా బిడ్డ పాస్ అవ్వాలి ఏమైనా సరే అని చెప్పి. మొన్న బుధవారం అయితే రిజల్ట్స్ వచ్చినాయి, అబ్బాయి పాస్ అయ్యాడు. సంఘంలో ప్రార్థించిన వందనాలు. సంతోషం దేవుని హల్లెలూయా. విజయం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగా. ఆ బిడ్డ ఉన్నతమైన స్థితి జరగబోయే ఏదైనా ఏ కార్యం అయితే ఉందో ఆ కార్యం త్వరపెట్టేస్తున్నామో బిడ్డ పట్ల జరిగించింది. సంతోషకరమైన శుభవార్త చెప్తే దేవుడిని ప్రార్థన దీన్ని బట్టి ఏది అడిగినా దేవుడిని కలిగిస్తాడు. నమ్మకంగా దేవుని ఎదురు ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సాక్షి ఉంటా. అందరికీ వందనాలండి. నేను మా అమ్మగారి కోసం చెప్పాను కదండి, ఇప్పుడు ఒంట్లో బాగాలేదని. మీరు అందరూ ప్రార్థన చేసిన రీతిగానే మా అమ్మగారికి చాలా నయ్యింది. హాస్పిటల్ కూడా మళ్ళీ వెళ్ళవలసిన అవసరం లేదు. చాలా బాగుంది మా అమ్మగారు. అలాగే మన వారం నేను రాలేదండి, డ్యూటీ ఎమర్జెన్సీ డ్యూటీ చేశారని నేను డ్యూటీకి వెళ్ళాను, రాలేకపోయాను. అయితే సోమవారం మంగళవారం డ్యూటీకి అయితే వెళ్ళాను. నేను డ్యూటీకి వెళ్ళినప్పటికీ నాకు కిడ్నీలో పెయిన్ కింద వచ్చేసింది. వచ్చేస్తే నేను సాయంత్రం వరకు నేను కొంచెం అలాగే చాలా బాధతో వచ్చుకుంటుంటే సాయంత్రం నేను ఒక 10 నిమిషాలు నాకు గాడి ఎక్కితే బాబుగా లేట్ అవుతుంది, కానీ ఏమైపోయినా తెలియదు. 6 నేను బాబు వచ్చేసినప్పటికి నా మిస్సెస్ ఇంటి దగ్గర ఉంది. మమ్మల్ని కొంచెం నేను స్నానం చేసినప్పటికి అవి చేసిన కొంచెం వచ్చినప్పటికి నేను చాలా బాధపడ్డాను. నరకం అంట. ఒక్కసారిగా నాకు మొత్తం లైఫ్ మొత్తం కనిపించిపోయింది. అలాంటి మొత్తం ఇంకా నాకు 10 మంది అన్నదమ్ములు, అన్నదమ్ములు అందరినీ నేను చూడటం లేదు. నేను చాలా చాలా అంటే అసలు నాకు లైఫ్ మొత్తం కనిపించింది. చూసుకుంటే కనీసం ఒకవేళ నాకు ఏదన్నా అవుతే నా పిల్లలు నా భార్య పరిస్థితి ఏంటని ఇంకా నాకు చాలా అంటే చాలా ఇది అనమాట. అయిపోయినప్పటికీ నేను చూసుకుని నా దగ్గర కనీసం నేను హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నాకు జీతం డబ్బులు కూడా సరిగ్గా రాలేదు. నేను తాదాజనికి ఫోన్ చేద్దామని చూస్తే అన్నీ బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు నాకు వచ్చినప్పుడు కింద అన్ని దగ్గర డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పటికి ప్రార్థన చేసుకున్నాను. దేవుడి దయ వల్ల తగ్గింది, బాగానే ఉంది. దేవుడు నేను ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకుంటే నా ఫ్యామిలీ విషయంలో అయినా, నా అన్నదమ్ముల విషయంలో అయినా, నా తల్లిదండ్రుల విషయంలో అయినా, ఏ విషయమైనా కానీ సమాధానం అయితే నాకు దొరుకుతుందండి. కానీ నేను మారాలని అనుకున్నాను, కానీ నేను మారలేకపోతున్నాను. దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడు, నేను మారలేకపోతున్నాను. మీరు అందరూ కూడా నాకు ప్రార్థన చేయండి. నేను సన్నిధిలో నిలబడి నేను వాకింగ్ చదవాలి, బైబిల్ చదవాలి. నేను మళ్ళీ ఇదివరకు నేను దేవుళ్ళు ఉండేవాడిని. నేను చాలా అలవాట్లు పడ్డాను. నేను దేవుణ్ణి అయితే నేను వదిలేశాను, కానీ దేవుడు ఎప్పుడు నన్ను వదలలేదండి. నా దేవుడు నన్ను ఎప్పుడు వదలలేదు, నేనే దేవుడిని వదిలేశాను. నేను సన్నిధిలో యూత్ కింద ఉండేవాడిని. సండే స్కూల్కి డాన్స్ నేర్పేవాడిని. ఇంటికాడ నేను కానీ నేను చాలా మారుతున్నాను. నేను చూసుకుంటేనే నాకే అసహ్యం కింద ఉంది. నన్ను నేను చూసుకుంటాను. నేను చిన్న ఒక పదవి పాడతానండి. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలనయ్యా.
ప్రేమాపూర్ణమైన మా దేవ, కనికర సంపన్నుడ, స్వస్థపరిచి యెహోవా బాగు చేయువాడా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి భూమి మీదకి దిగి వచ్చావు. ఈ కుమారుడి కోసం నేను ప్రార్థిస్తున్నాను, నీ బంగారు వస్త్రాలకు అప్పచెప్తున్నాను. క్రీస్తు కృప నిన్ను పట్టుకొనును గాక, ఆయన హస్తము నిన్ను తాకి స్వస్థపరచును గాక. కిడ్నీలో రాళ్ళున్నా లేకపోతే బాధ ఉన్నా యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నజరేయుడు యేసు నామములో ఇప్పుడే బాగుపడును గాక. స్వస్థపరిచినందుకే వందనాలయ్యా. నీ బిడ్డ నీతో బ్రతకాలని, నీతో నడవాలని, ఈ సేవలో సంఘములో నిలబడాలని ఆశపడుతూ ఉండగా ఆశపడిన ప్రాణమును దేవుడు అంగీకరించి మారు మనసు కలిగిన బ్రతుకు యేసు నామములో నీకు కలుగును గాక. ఇది మొదలుకొని దేవుని కొరకు వాడబడదు గాక. సంఘములో పాటలు పాడుతూ, సంఘములో వాక్యం చదువు, సంఘములో సేవ చేయొచ్చు, పరిచయం చేయొచ్చు, దేవుని కొరకు వాడబడదు గాక. నీ కృప చేత నింపి నడిపించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం. మంచిది. ఇంకెవరైనా ఉన్నారో సాక్ష్యం చెప్పేవాడు? దయచేసి ఏమనుకోవద్దు. పాట పాడతామా? సాక్షురా రావాలి, సాక్ష్యాలు రండి. ఓకేనా? మంచిది. లోపలి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. ఇప్పటి వరకు జరిగించబడిన ఈ సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి సరళ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, అత్యంత కృప గల దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. నాయన మేమందరం ఇక్కడ కూడి నాయన నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని, ధన్యత నాకు మాకు అందరికి ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. గడిచిన ఆదివారం నుంచి నేను ఈ ఆదివారం వరకు, ఈ ఆదివారం దిన వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడి విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. బిడ్డలు నాయన సాక్ష్యాలు పంచుకున్నారు తండ్రి. నాయన వారి మహాదులు, వారి కష్టాలు నాయన నీతో చెప్పుకున్నారు తండ్రి. నాయన ఏదైనా నువ్వు తప్ప నాయన ఈ లోకంలో మాకు సహాయం చేసేవారు కానీ, నాయన మమ్మల్ని ఆదరించేవారు కానీ ఎవరు లేరేసయ్యా. నాయన నీ కృప చూపించండి. నాయన కుమారుడు నాయన పాస్ అయ్యారని, నాయన ఫెయిల్ అవుతాడని, తన పరీక్ష సరిగ్గా రాయలేదని చెప్పారు కానీ బాబాయ్తో పాస్ అయ్యాడు. నీకు వేలాది వందనాలు తండ్రి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయించున్నావు తండ్రి. నాయన నీవే మా పట్ల అనేకమైన మేలు అద్భుతాలు చేయించిన దేవుడు తండ్రి. నిన్నే నాయన మేము నమ్ముకుని మీద ఆధారపడి జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీ కుమార్తె విషయంలో కూడా ఎంతో మేలు చేసావు నాయన. నీ కుమార్తెను ముట్టా స్వస్థపరిచావు నాయన. ఇక్కడ మాకు నాయన ఆధారం పనులు లేకపోతే మాకు చాలా ఇబ్బందులు తండ్రి. దేశంలో మేము జీవించుచున్నామంటే మా జీవనోపాధి నిమిత్తం మేము పనులకు వెళ్ళాలి. మాకు ఆరోగ్యాన్ని, బలాన్ని నీవే ఇచ్చుచున్నావు తండ్రి. నాయన నీ కుమార్తె విషయంలో ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని నీ కుమార్తెకు దయచేయమని అడుగుచున్నాను. నీ కుమార్తె చుట్టూ నీ కాపుదల, నీ కంచి, నీ భద్రత చుట్టూ రాకపోకలేదు నాయన తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాను. కృష్ణవేడి గారు చెప్పిన సాక్ష్యంలో కూడా నాయన మీరున్నారని ఆశించుచున్నాం తండ్రి. ఆశ గల ప్రాణంలో తృప్తిపరచేవాడు నీవు తండ్రి. నాయన ప్రతి విషయాలను సహాయం చేయండి, మేలు చేయండి, కరుణించండి, కాపాడమని అడుగుచున్నాను. నాయన కుమారుడు నాయన సురేష్ విషయంలో నాయన నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములకు, అద్భుత కార్యములకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నావు తండ్రి. నాయన నీ కుమారుడు అయితే ముట్టా స్వస్థపరిచావు తండ్రి. పశ్చాత్తాప హృదయం కలిగి చేయించున్నావు తండ్రి. కానీ నీ కుమారుడు లోకంలో జారిపోచున్నాడు ఆయన. నాయన
నాయన లోకంలోని ఆశలు నాయన లోకంలోని సుఖాలు భోగాల వైపు మా నాయన మేమైతే పరుగులు పెట్టుచున్నాం తండ్రి. అది మాకు శాశ్వతం కాదని మేము గ్రహించి నీ కుమారుడు ఈ వైపు వచ్చుచున్నాడు తండ్రి. సాతాను లాగుచున్నది కానీ నీ కుమారుడు ఆయన సంఖ్యలు తెంచుకుని నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. నీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. అరికాలు మొదలుకొని దేవునికి పరిశుద్ధమైన రక్తంతో కడిగి అభిషేకించి మనం అడుగుచున్నాను. తన భార్య అని తన కుమారుని కూడా దీవించండి, ఆశీర్వదించండి. సంపూర్ణ కుటుంబం నీ సన్నిధిలో సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. నీ కుమారుడు పాటలు పడాలని ఆశ నాయన కోరికను మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయనకి ఎవరైనా చెప్పినట్లయితే వారిని నేను మర్చినట్లయితే నన్ను క్షమించండి నాయన కుమార్తె సాక్ష్యం చెప్పిన స్వప్నానైనా తన భర్త నేను క్షేమంగా తీసుకొచ్చా తండ్రి. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన కుమారుడు నేను ఇక్కడికి నేను వచ్చాడు తండ్రి. ఎందు నిమిత్తం మాకు తెలియదు, నీకు తెలుసు తండ్రి. నీ కుమారుడికి మంచి భవిష్యత్తును దయచేయండి, మంచి జాబును దయచేయండి తండ్రి. నాయన నీ కుమారుడిని నేను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇక్కడ స్థిరమైన పనులను దయచేయండి, మీ కృప చూపించండి. వేడినాడు వచ్చిన చిన్న కుమారుడు చుట్టూ కూడా మీ కోపతను మీ కంచి మీ భద్రత ఉంచమని అడుగుతున్నాను. ఇంకో సహోదరు కూడా సాక్ష్యం చెప్పారు, సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు విడిచి రావడం అంటే చాలా కష్టం తండ్రి. అదందరూ మనం ఇచ్చుచున్నాం తండ్రి. నాయన నీ బిడ్డకి ఎంతో బాధపడుచున్నదని చిన్న బిడ్డలు తండ్రి. వారిని విడిచి వచ్చిన తండ్రి. ఆయన కుమార్తెకి నేను మనిషాంతిని ఓర్పుని సహనమును దయచేయను, ఓదార్పును దయచేయమని అడుగుచున్నారు. కుమారులు ఇద్దరు కూడా నేను అక్కడ ఉంటున్నప్పుడు నేను వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. వారు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు మార్గ మధ్యలో తోడు నేడుకోండి. నాయన తల్లిగా తండ్రిగా నాయన నువ్వు ఆదరించి నాయన వారి చుట్టూ మీ కాపుదల మీ కంచి మీ భద్రత ఉంచండి. నాయన మేము ఇక్కడ ఉంటున్నాం తండ్రి, మా బిడ్డలైతే అక్కడ ఉంటున్నారు తండ్రి. వారి నాయన ఎటువంటి లోకంలోని నాయన సాతాను బంధకాలకు వారు చిక్కకుండా నాయన నీ చేతుల్లో నాయన నీ పనిముట్లుగా నీ సాధనములుగా మా బిడ్డలందరూ వాడబడ్డానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపలో మీ నాయలో నన్ను మమ్మను అందరినీ కాచి కాపాడమని నేను చేసిన ప్రార్థనలు మన తప్పులుంటే క్షమించండి. నేను మర్చినట్లేదు వారిని దీవించమని కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్య పాదాలు బట్టి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం లేచి నిలబడతాం. దేవుని యొక్క వాక్య వచనం మనం చదువుకుందాం. ఆ తర్వాత ఆరాధనలోకి మనం వెళ్దాం. ఈరోజు మన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము కీర్తనలు 12వ కీర్తన 1 నుండి చివరి వరకు ఉత్తర పత్రములు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి సుధీర్ లక్ష్మి గారు వచ్చి ఈ యొక్క వాక్య భాగమును చదివిపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరములుగా 12వ అధ్యాయం 1 నుండి. అందరికీ వందనాలండి. పాస్టర్ గారు కూడా వందనాలు. ఈ రోజు 20 కీర్తనలు 12వ అధ్యాయం 1 నుంచి వరకు చదువుకుందాం. యెహోవాను రక్షింపుము, బతిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నదిలో నుండుక గతించిపోయిరి. యెహోవా ఎచ్చుకుమలాడు పెదవులన్నిటినీ, పెంకమలాడు నాలుకలన్నిటినీ కోసివేయును. బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బయటయు, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఎప్పటిని లేచెదను. రక్షణ కోరు వారిని నేను రక్షణ కలగజేసేదనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా నీ దరిద్రను కాపాడదువు, నీ తరము వారి చేతిలో నుండి వారికి నిత్యము రక్షించెదవు. పడబడినప్పుడు దుష్టులు గర్విష్ఠులు నలుదిక్కులు తిరుగులాడుదురు. ఈ కొద్ది వాటిని దేవుడు దించును గాక. వాక్యము చదివించిన సౌదరి ప్రభు దీవించిన గాక. అలాగే మనందరూ నిలబడి యూత్ వారు అలాగే ఫైర్ వారు వచ్చి మన ఆరాధనలో నడిపిస్తారు. సంఘ పెద్దలు యూత్ వారు రండి. చక్కటి పాటలు పాడుతున్నారు. ఎవరు చూస్తే వాళ్ళు చక్కగా రండి ఆరాధన నడిపించడానికి. ప్రతి ఒక్కరు
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకసారి పాడుతూ ఉండగా రెండోసారి పాడడానికి ప్రయత్నం చేయండి. చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా ప్రభుని ఆరాధించండి. ప్రభు నిన్ను దర్శించబోతున్నారు. అందరం కలిసి పాడుతాం.
పరిశుద్ధాత్మ దేవా, గరుడవైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపలకు పాత్రుడవైన మా యెహోవా, మా రక్షకుడా, మా ప్రాణదాత, మీ ఉన్నతమైన పాదాలకు వందనాలు. ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చిలో ఉన్నవాడా, అనువాడా, కార్యాలు జరిగించువాడా, తోడై ఉన్నవాడా, జయమిచ్చువాడా, విజయశీలుడా, మీ నామమునకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలయ్యా. సంఘమును నిలబెట్టావు, పెద్దలను నిలబెట్టావు, నిన్ను ఆరాధించే కృప అందించవయ్యా. అర్హులము కాకపోయినా, యోగ్యులము కాకపోయినా మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నావా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలయ్యా. నీ ఆధారపు మమ్మల్ని అంగీకరించినందుకై నీకు వందనాలు, మాతో ఉన్నందుకై నీకు వందనాలు. నీ దాసుడు నీ పక్షంగా నిలబడుతున్నాను అయ్యా, నన్ను బలపరచండి. నా నోట నీ మాట సకల చెరులకు జీవకరంగా మీరు మాట్లాడి నన్ను మమ్మలను బలపరచమని. వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మనతో ఉన్న దేవుడు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కూర్చున్నాం. దేవుని స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అందరూ కలిసి ఏకదాటిగా ఏకాత్మతో ఒకేసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించలేదు, ఈ రోజు ఎందుకో ప్రారంభం నుంచి కూడా ఉజ్జీవమైన ఆరాధన జరిగింది ఇక్కడ. ఆమె ప్రారంభం నుంచి కూడా ఉజ్జీవం, సాక్ష్యాల్లో కూడా నేను వచ్చిన దగ్గర తర్వాత ఇంతమంది ఒకేసారి సాక్ష్యం చెప్పిన దాఖలా కానీ, అంటే దేవుడు చేసే కార్యాలు మన పట్ల అలా జరుగుతూ ఉంటాయి. దేవుడు మనతో ఉన్నాడు అనడానికి నిదర్శనం, మనలో ఉన్నాడు అనడానికి నిదర్శనం, మనల్ని నడిపిస్తున్నాడు అనడానికి నిదర్శనం. సమయం పోనీను నేను కూడా సద్వినియోగపరుచుకోవాలి కనుక సాధ్యమైనంత త్వరగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. గడిచిన వారు ఏ వాక్యం చెప్పారు పాస్టర్ గారు? చెప్పాలా? అరణ్యమును ఎండిన భూమి సంతోషించును అనే మాటలు బట్టి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మీతో మరి ఈ సాక్ష్యాన్ని బట్ట, బిడ్డలు నిలబడిన దాన్ని బట్ట, సహోదరుడిని మారాలనుకుంటున్నాను దాన్ని బట్ట, లేకపోతే ఇంకొక దాన్ని బట్ట దేవుడు ముందుగానే ఒక అంశాన్ని, ఒక వాక్యాన్ని దేవుడు సిద్ధపరిచించాడు. ఈరోజు మీ కొరకు, మన కొరకు, నా కొరకు సిద్ధపరచబడిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, ఆయనకు ఇష్టమే మరి నీకు ఇష్టమా? అర్థం చేసుకోవాలి మీరు. ఆయనకు ఇష్టమే మరి నీకు ఇష్టమా? అర్థమవుతుందా మీకు? ఆయనకి ఇష్టమే కానీ మరి నీకు ఇష్టమా? ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఇష్టమే, స్వస్థత పొందుకోవడానికి నీకు ఇష్టమా? ఆయన నీ బ్రతుకును మార్చడానికి ఆయనకి ఇష్టమే కానీ నీ బ్రతుకును మార్చుకోవడానికి నీకు ఇష్టమా? ఆయన నిన్ను ప్రయోజకుడు చేయడానికి ఆయనకి ఇష్టమే కానీ ప్రయోజకుడు అవడం నీకు ఇష్టమా? నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమా? ప్రభు అయిన దేవునికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఆయనకు ఇష్టమైనది ఏమీ లేదు. ఆయనకు అంతా ఇష్టమే. ఈ భూమి మీద సర్వలోక మానవులంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎవరంటే ఇష్టం? పరిశుద్ధుడంటే ఆయనకి ఇష్టం. ఎవరంటే ఇష్టం? నీతిమంతుడంటే ఆయనకి ఇష్టం. ఎవరంటే ఇష్టం? ధనవంతుడంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? మంచి పేరున్నవాడంటే ఇష్టం. అవునా? అవునన్నవాడు చేతులు ఎత్తండి. అరే చెప్పాలా? మరి ఎవరంటే ఆయనకి ఇష్టం? పరిశుద్ధుడు అన్నా ఇష్టమే, పాపి అన్నా ఆయనకి ఇష్టమే. ఈ రోజున నీకు నాకు కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అంటే ఇష్టం. ఈ రోజు నీ మనసుకు చాలా మంది ఇష్టంగా ఉన్నారు, చాలా మంది కష్టంగా ఉన్నారు. ఎందుకంటే వారు చేసిన పొరపాటులో, తప్పులో, వేదములో ఏదో బట్టి నీ జీవితం అయిష్టంగానే బ్రతుకుతుంది వారు ఎదుట. కానీ నీవు అంటే, నీకు మనుషులంటే ఇష్టమే. కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అంటే చెప్పరా కష్టం. ఈ రోజు నీ కడుపులో పుట్టిన బిడ్డలే ఒకరంటే ఇష్టం, ఒకరంటే కష్టం. ఈ రోజు నీ అన్నదమ్ముల్లో నీతో ఉన్నవారంటే ఒకరంటే ఇష్టం, ఒకరంటే కష్టం.
ఈ రోజు నీతో బ్రతికే స్నేహితుడంటే ఒకడంటే ఇష్టం, ఒకడంటే కష్టం. నిన్ను కన్న తండ్రి కన్న తల్లి, ఒక తల్లి అంటే ఇష్టం, తండ్రి అంటే ఇష్టం లేదు. తండ్రి అంటే ఇష్టం, తల్లి అంటే ఇష్టం లేదు. ఒకటి ఇష్టం, ఒకటి ఇష్టం. ఈరోజు అవునా కదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎస్, ఈరోజు మానవ జీవితంలో బ్రతుకుతున్న మనము, ప్రార్థిస్తున్న మనము, పాటలు పాడుతున్న మనము, ప్రసంగిస్తున్న మనము, ప్రభు సన్నిధిలో ఆత్మపూర్ణులుగా ఉన్న మనము ఏదో ఒక సందర్భంలో ఒకరంటే ఇష్టం, ఒకరంటే కష్టం. ఇష్టం మానవ బ్రతికే అంతా, మానవ నైశ్యం అంతా. నువ్వు ఏ హోదాలో ఉన్నా, ప్రధానమంత్రికి కూడా ఒకరంటే ఇష్టం, అమెరికా దేశ అధ్యక్షుడు కూడా ఒక దేశం అంటే ఇష్టం, ఒక దేశం అంటే కష్టం. అవునా కదా? ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో, ప్రతి కుటుంబంలో ఉంటున్నదే ఇది. మంచోడు అంటే ఇష్టం, మంచోడు కాకపోతే కష్టం, ఇష్టం. ఏ సిగరెట్, ఏ తాగుడు అలవాటు లేనోడంటే ఇష్టం, అన్ని అలవాట్లు ఉన్నాడంటే ఛీ. అరే నేను నిద్రపోయినా ఇంట్లోకి నిద్రపోక ముందు రాబోతున్నా, కంటికి కనపడొద్దండి. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు రోజు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు బంగారుకరమైన మాట ఏంటంటే, ఆయనకి ఎవరిష్టం? ఎవరిష్టం? నీతిమంతుల కంటే, పరిశుద్ధుల కంటే, బాగున్న వాడి కంటే, మంచి పేరు కలిగిన వాడి కంటే చెడిపోయాడంటే ఆయనకి ఇష్టం. రోగగ్రస్తుడంటే ఆయనకి ఇష్టం, కుంటోడంటే ఆయనకి ఇష్టం, గుడ్డోడంటే ఆయనకి ఇష్టం, కుష్ఠ రోగగ్రస్తులంటే ఆయనకి ఇష్టం, దొంగ అంటే ఆయనకి ఇష్టం, పాపి 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 అంటే ఆయనకి ఎంతో చెప్పరా? అవునా కదా? ఒక వ్యభిచారి అంటే ఆయనకి ఇష్టం, ఒక నరహంతకుడు అంటే ఆయనకి ఇష్టం, ఒక దరిద్రుడు అంటే ఆయనకి ఇష్టం. మరి నీకు నాకు ఎవరంటే ఇష్టం అంటే? ఎవరంటే ఇష్టం అండి? చెప్పరా? అందంగా ఉన్న వాళ్ళంటే ఇష్టం, అందంగా ఉన్నదంటే ఇష్టం, డబ్బు ఉన్నదంటే ఇష్టం, డబ్బు హోదాలని అంటే ఇష్టం, మంచి కారు ఉందంటే ఇష్టం, ఒంటి నిండా నగరం అంటే ఇష్టం. బా, ఈరోజు నువ్వు ఎవడైతే పాపేని, ఎవడైతే త్రాగుబోతని, ఎవడైతే చెడిపోయాడని అయిష్టంగా ఉన్నావో వాడు నా దేవునికి ఎంతో ఇష్టమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతూ నాకు ఇష్టమే, నీకు ఇష్టమా? ఆయనకి ఇష్టమే, కానీ మనమే చేతులారా పోగొట్టుకుంటూ ఉన్నాం. దేవుడు వచ్చి నిన్ను అడుగుతున్నాడు, నాకు ఇష్టమేమా? నీ పాపాలు పరిహరించడం నాకు ఇష్టం, నిన్ను బాగు చేయడం నాకు ఇష్టం, నీ జీవితాన్ని మార్చడం నాకు ఇష్టం. మరి నీకు ఇష్టమా? ఇష్టము అన్న వాళ్ళ జీవితాలు మారినాయి, వారి పేరు మార్చబడింది, వారి భవిష్యత్తు మార్చబడింది, వారి పేర్లు పరిశుద్ధ గ్రంథాల్లో లిఖించబడినాయి. ఈరోజు నీవు ఆలోచిస్తున్నట్లుగా, ఈరోజు నీ మనసులో ఉన్నట్లుగా చెడ్డోడు ఎవడో? ఎవరు చెడ్డోడు చెప్పాలి? అది మీకు ఎవరో ఒకటి చెడ్డోడు ఉంటారుగా. ఏదో ఒక సందర్భం నీకు చెడ్డోడు అంటాడా? అవునా కదా? మనిషి ఆలోచించిన విధానాల్లో నువ్వు అలాగే ఉంటుంటావు. కానీ నా ప్రభు దృష్టిలో ఏ వ్యక్తి కూడా చెడ్డవాడు కాదు. ఎందుకో తెలుసా? ఆయనే మనందరినీ సృజించాడు కనుక, మనందరము ఆయన పిల్లలము కనుక, ఆయన రూపం మనకి ఇచ్చాడు కనుక, మనం ఆయన భిక్షతో బ్రతుకుతున్నాం, ఊపిరితో బ్రతుకుతున్నాం కనుక, మనలో ఆయన ఉన్నాడు కనుక ఆయన్ని ఎలా పోగొట్టుకుంటాడండి? ఆయన రూపమే, ఆయన ఊపిరే మనమైతే ఇష్టం కాకుండా ఎట్టిపోతాం? నీకు ఈ లోకంలో అనేక మంది ఇష్టం కాకుండా పోవచ్చు, కొన్ని క్రియలు, కొన్ని కార్యాల చేత. కానీ ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా ఆ వ్యక్తిని ప్రేమించడమే నా యేసుక్రీస్తు అని. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తాం, ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము మంత్రుల నుండి కొన్ని వచ్చినారు. త్వరగా ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడు, ధనవంతుడైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని కానీ
పొట్టివాడైన జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండేది గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషితో బస చేయ వెళ్ళినని చాలా సరుకున్నారు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేనేమని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నశించిన దానికోసం వచ్చాడు, కుళ్ళిపోయిన దానికోసం వచ్చాడు, పాడైపోయిన దానికోసం వచ్చాడు, పనికి మారిన దానికోసం వచ్చాడు, బజార్ల బట్టి కోపల బట్టి వీధులలో దిక్కులేని పరిస్థితుల్లో తిరుగుతున్న దానికోసం వచ్చాడు. బంగారాల్లో ఉన్న వారి కోసమో లేకపోతే దేనికోసమో రాలేదు ఆయన. ఈరోజు చాలా మంది అనుకున్నారు, నేను పాపిని అన్నారు. ప్రభుని పక్కనే ఉన్నాడు తెలుసా నీకు? ప్రభు నీతోనే ఉన్నాడు తెలుసా నీకు? ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు జక్కయ్య అంటే ఆ ఊర్లో గాని ఆ ప్రాంతంలో గాని ఎవరికైనా ఇష్టమా? అరే చెప్పాలి గట్టిగా. జక్కయ్య అంటే ఇష్టమా? అసలు ఎవరికి ఇష్టం ఉండేది కాదు. కానీ ఎవరికి ఇష్టమయ్యాడు తెలుసా? నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువుకు జక్కయ్య అంటే ఎంతో ఇష్టము. అందుకే ఎత్తుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఉన్న స్థలానికి వచ్చి జక్కయ్యను చూచి, జక్కయ్య రమ్మని పిలిచి, జక్కయ్య చేయి పట్టుకొని జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళి పాపితో కలిసి భోజనం చేసి తన బ్రతుకుని మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక మాట నీవు ఆలోచించాలి. యేసయ్య వచ్చాడు, యేసయ్య జక్కయ్యను చూచాడు. జక్కయ్య, నాకు ఇష్టమే నీ ఇంటికి రావడానికి, నీకు ఇష్టమా? ఇప్పుడు జక్కయ్యకి ఇష్టమైందా అయిష్టమైందా? చెప్పాలా? ఇష్టమయ్యి జక్కయ్య యేసు దగ్గరికి వెళ్ళాడా? యేసును తన ఇంటికి చేర్చుకున్నాడా? కష్టంగా చేర్చుకున్నాడా? నేనంటాను, జక్కయ్య ఇష్టముతో దేవుని చూడడానికి వెళ్ళాడు. ఇష్టముతో దేవుని చూడడానికి వెళ్ళాడు, ప్రభుని చూడడానికి వెళ్ళాడు, ఇష్టపడ్డాడు. ఏమని తెలుసా? ఎవరికి చెప్పుకోలేదు. యేసయ్య నా ఇంటిలోనికి వస్తే, బోధకుడు నా ఇంట్లోకి వస్తే ఎంత బాగుండని ఇష్టపడ్డాడు. ఆ ఇష్టాన్ని దేవుడు చూచాడు. అందుకే యేసయ్య అన్నాడు, జక్కయ్య నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే రా. నాకు ఇష్టమేనయ్యా, దీనికోసం ఎదురు చూస్తున్నాను. జక్కయ్యకి ఇష్టమైంది. అందుకే జక్కయ్య పేరు, జక్కయ్య బ్రతుకు, జక్కయ్య క్రియలు, జక్కయ్య పరిస్థితి, జక్కయ్య భవిష్యత్తు మారిపోయింది. ఏమైపోయాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఆమేన్. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ నా యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. నాకు ఇష్టమే నీ జీవితాన్ని మార్చడానికి, నీ పేరును మార్చడానికి, నా కుమార్తెగా స్వీకరించడానికి నాకు ఇష్టమే. నన్ను చేర్చుకోవడం నీకు ఇష్టమా? నన్ను చేర్చుకోవడం నీకు ఇష్టమా అని అడుగుతున్నాడు. చాలా మంది యేసయ్యను చేర్చుకోలేక, యేసయ్య అడుగుతున్న దేహి అని అడుగుతున్న ఆయన ఎంతగానో నీ గుమ్మము ఎదుట, నీ హృదయం అనే ద్వారం ఎదుట నిలబడి నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నా ఏం చేస్తున్నారు తెలుసా? త్రోసి వేస్తూ ఉన్నారు. చేర్చుకోవట్లే యేసును చేర్చుకో. నీ జీవితం మార్చబడద్ది, నీ బ్రతుకు మార్చబడద్ది. జక్కయ్యకి ఇష్టమైంది, యేసయ్యకి ఇష్టమైంది. జక్కయ్య నీకు ఇష్టమా? నాకు ఇష్టమే ప్రభువా. అప్పటి నుండి జక్కయ్య అబ్రహాము కుమారుడైపోయాడు, పరలోకానికి అర్హుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. తన పాపమంతా పరిహరించబడింది. ఎందుకు అంటే పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, క్రీస్తుని అంగీకరించాడు, చేయకూడని పనులు చేసి క్రీస్తు కొరకు ఏదైతే తన లోకంలో చేశాడో అవన్నీ తిరిగి ఇచ్చేసాడు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ఆమేన్. యేసయ్యకి ఇష్టం నీ ఇంటిలోనికి రావడానికి. నీకు ఇష్టమా? నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే నీ ఇల్లు బంగారు భవిష్యత్తుగా, బంగారు ఇంటిగా మార్చబడబోతూ ఉంది. నీ చెడ్డ పేరు మంచి పేరుగా మార్చబడబోతూ ఉంది. ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నా ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరచడం. ఈరోజు నీకు ఇష్టమా స్వస్థత పొందుకోవడం? హల్లెలూయా. నా ప్రభు యేసుక్రీస్తు వెళ్ళిన చోట ఎవడు కుంటోడు కనపడ్డా, ఎవడు కుంటోడు కనపడ్డా, ఎవడు కృషిలో కనపడ్డా, వాళ్ళందరూ వచ్చి ప్రభా ప్రభు అంటాడు. అరే బాబు, నాకు ఇష్టమేరా, నాకు ఇష్టమే.
నీకు ఇష్టమా? నువ్వు నమ్ముచున్నావా? విశ్వాసం ఉందా? నీకు ఇష్టమేనా? వాళ్ళు ఇష్టమే అన్నప్పుడు దేవుడు వెంటనే కార్యాలు జరిగినాయి అక్కడ. ఆమేన్. నీకు ఇష్టం లేకుండా, నీకు నమ్మకం లేకుండా, నీకు విశ్వాసం లేకుండా ఏ కార్యాలు నువ్వు కనులారా చూడవు. నీకు ఇష్టమైంది నా బిడ్డ పాస్ అవ్వాలని మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసి నా దేవునికి ఇష్టమే నువ్వు మోకరించడం, నీ బిడ్డ పాస్ అవ్వడం. ఆమేన్. మీ జీవితాల్లో పడిపోయిన పరిస్థితుల్లో, ఎవరు దిక్కులేదన్న పరిస్థితుల్లో, చెయ్యి కృంగిపోతున్న పరిస్థితుల్లో ఆయనకి ఇష్టమే నేను స్వస్థపరచాలని ఎప్పుడైతే నువ్వు దేవుని బ్రతిమలాడతావో అప్పుడు దేవుడు గొప్ప స్వస్థత నీకు ఇస్తాడు. ఆమేన్. ఆయనకి ఇష్టమే, కానీ మనకే ఇష్టం కాక అయిష్టం అవుతూ ఉన్నాం. ఎందుకంటే మనిషి నైజం, మానవ నైజమే అలాంటిది, మానవ నైజమే అలాంటిది. కానీ నా దేవుని నైజం అలాంటిది కాదు. మనుషులను మార్చేది ఆయన, పాపి కొరకే వచ్చాడు ఆయన, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. దేనికోసం వచ్చాడండి? మనం దేని కోరుకుంటాం? బాగున్న దాన్ని కోరుకుంటాం, మంచిదాన్ని కోరుకుంటాం, శ్రేష్టమైన దాన్ని కోరుకుంటాం, బంగారం కోరుకుంటాం, లేదంటే అంతకంటే మించి వజ్రాలు కోరుకుంటాం, మరి దేని కోరుకుంటాం. కానీ నా ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? గుర్తింపు లేని దాన్ని, విడువబడిన దాన్ని, వెలివేయబడిన దాన్ని, అసహించుకున్న దాన్ని ఎవరైతే ఉన్నారో ఆ వారిని నా దేవుడు కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి అలాంటి వారే కావాలి. ఎందుకో తెలుసా? 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఒకటి తప్పిపోయింది, దారి తప్పిపోయింది, ఎడిపోయిందో తెలియదు. ఆ కాపరి ఎలాంటి వాడంటే స్వార్థపరుడు కాదు, మంచి కాపరి ఆయన, మంచి దేవుడు ఆయన, మంచి గొప్ప కాపరి, ఆన కాపరి ఆయన. ఏం చేశాడు తెలుసా? ఆ 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టాడు. తప్పిపోయినా, తొలగిపోయినా, లేకపోతే ఎక్కడో దారి తొలగిపోయినా, ఆపదలో చిక్కుకుపోయినా, ఎవరు దొంగల చేతిలో చిక్కుకుపోయినా, ఆ గొర్రె, ఒక్క గొర్రె కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, తన శరీరాన్ని లెక్క చేయకుండా, తన రక్తం అంతా కారుస్తూ ఆ ముళ్ళలోనికి, ఆ కంచంలోనికి, ఆ రాళ్ళలోనికి, ఆ గోతిలోనికి దిగి పడిపోయిన ఒక్క గొర్రెను తన భుజముల మీద వెతుకొని ఆ 100 గొర్రెల్లో చేర్చిన గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటున్నావు అందరూ ఆయన విడిచిపెట్టారేమని. ఆ సమయంలో ఒక్కసారి ఆయన వైపు చూడు, ఒక్కసారి ఆయన వైపు చూడు. నీవు ఒక్కసారి నీవు ఉన్న చోట మొరపెట్టి చూడు. నీవు ఎన్నో కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన నిన్ను ఎందరూ మరిచిపోయినా, నీ తల్లి నిన్ను మరిచినా, నీ తండ్రి నిన్ను మరిచినా, నీ అన్నదమ్ములు నిన్ను మరిచినా, నీ ప్రాణ స్నేహితులు నిన్ను మరిచినా, బ్రతుకు కాలం అంతా చచ్చేదాకా నీతో ఉంటాన నీ భర్త భార్య నిన్ను మరిచినా, ఆయన మాత్రం నిన్ను మరవని దేవుడు ఆయన. ఆయన ప్రజలను కాపాడడానికి ఆయన కునుకడంట. కొనగడం కాదు, నిద్రపోడు, కను రెప్ప కూడా వాల్చనటువంటి దేవుడు ఆయన. అంత ఇష్టం ఆయనకి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చినాము త్వరగా. 1వ వచనం. హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపలు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించిన కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగనో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడదు. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడి ఉండడం చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడిగాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఒక రోగం కలిగిన వాడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు? 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడు. మీకు తెలుసా? 38 సంవత్సరాల నుంచి ఆయన అక్కడికి వస్తానే ఉన్నాడు, అక్కడ పడే ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి తిండి తినట్లేదా? చెప్పాలా? తిండి తింటున్నాడుగా. 38 సంవత్సరాల నుంచి అన్ని అవసరం తీర్చుకుంటున్నాడుగా. కానీ వాడు రోగి అక్కడ పడి ఉన్నాడు. వాడు చేయవలసిన పని ఏంటంటే చేయవలసిన పని చేయట్లా. వాడు చెప్తూ ఉన్నవాడు కలిగి ఉన్న మాట ఏంటంటే ఎవరి మీద ఆధారపడ్డాడు, ఎవరి మీద నమ్ముకున్నాడు, అది పోయిందనమాట. హల్లెలూయా.
ఎవరినో నమ్ముకున్నాడు, ఏదో చేస్తూ ఉన్నాడు కానీ ఆయన వారు చేయవలసిన పని, కలగవలసిన ఆలోచన ఎంత మాత్రం కలిగి లేరు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చేయవలసిన పని చేయక వాడు కోల్పోతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? వాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? ఇప్పుడు ఆ బతేస్తా కోనేరు దగ్గరికి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చాడు అని చెప్పాలా? ఎందుకు వచ్చాడు? ఆ 38 సంవత్సరాల నుంచి కదలకుండా బాగుపడకుండా చతికిల పడ్డ భావం కోసం వచ్చాడు. ఎవరికి ఇష్టం లేదు వాడంటే, ఎవరు ఇష్టపట్ల, ఆ ఇంటి వాళ్ళే ఇష్టపడలేదు అసలు వాడికి. అది బాగుందామో లేదో వాడిని ఇక్కడికి అసలు నిజంగా ప్రేమించిన వాడు అయితే, ఆ ఇంటి వాళ్ళు ప్రేమించిన వాడు అయితే కాపు కాసుకొని ఆ తెల్లరి గట్ట దేవదూత వచ్చాడయ్యా, నీళ్లు కదిలించాడట, కరెక్ట్ దాంట్లో చూసాడు కదా. జప్పుడు వాడు నిద్రపోతా ఉన్నాడు, తిండి తింటా ఉన్నాడు, వాడు పని ఆడే పోతాడు అని ప్రేమే లేదు, వాడి మీద ఇష్టమే లేదు. ఇన్ని చూసిన దేవుడు 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్న వాడిని ప్రేమించాడు, వాడంటే ఇష్టపడ్డాడు. వారి కోసమే బెతెస్దా కోనేరు దగ్గరికి నా దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. 38 సంవత్సరాల వ్యాధి, 38 సంవత్సరాల కదలలేని స్థితి, 38 సంవత్సరాల అయిష్టత, చేదరింపు, ఆ యొక్క బాధ, నా నజరేయుడైన యేసుక్రీస్తు వాడి బాధలన్నీ తీర్చడానికి వాడున్న చోటకి యేసయ్య ఇష్టపడి, వాడంటే ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం? యేసయ్యకి మాత్రమే ఇష్టం. నిజంగానే మన ఇంట్లో ఉంటారు కొంతమంది లేవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు, మంచాలు ఉన్నోళ్ళు. వాడిని లేపి వారానికి 2 రోజులు స్నానం చేయించడం ఇష్టమై ఒకన్నా, వారికి మంచి నైటీయో, మంచి ప్యాంటు షర్టో, లేకపోతే మంచి డ్రెస్ వేయటో వారికి ఇష్టమా? ఆ మంచాలలో వచ్చి ఇప్పుడు ఏమైనా ఇష్టం? బోనన్న పోవట్లేదు అని చూస్తారు కానీ ఏమాత్రం వారికి సహాయం చేద్దామనే ఆలోచన, ఆ ఇష్టం ఎవరికి ఉండదు. ఎవరంటే ఇష్టం? పుట్టిన పిల్లోడంటే ఇష్టం, ఆడి ఏరిగిన ముడ్డంటే ఇష్టం, ఆడి పోసిన అదంటే ఇష్టం, అదంటే చాలా ఇష్టం. కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి, నిన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసిన వారంటే ఇష్టం ఉండదా? ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు నీకు చెప్పరు, నీకు మాట పెట్టరు. ప్రభువా, ఏమిటయ్యా నా బ్రతుకు, నేను కన్నానయ్యా, నేను పెంచానయ్యా, ఈరోజు నేను అయ్యేవాడు కంటే ఇష్టం లేకుండా పోయిందయ్యా, అయ్యా నీ చిత్తం అయితే నన్ను తీసుకుపో అని వాళ్ళు అడుగుతూ ఉంటే, నా యేసయ్య వాళ్ళు ఇష్టపడి, వాళ్ళంటే బాగా ప్రేమించి వారి దగ్గరికి వచ్చి ఒకానొక రోజున నీ కనులారా నువ్వు చూస్తుండగానే మంచం మీద నుండి లేచే నడిచే కృప దేవుడు ఇస్తాడు. నీకు ఇష్టము కాని వాడు దేవునికి ఇష్టం, నీకు నచ్చని వాడు దేవునికి నచ్చుతాడు, నీవు పాపి అన్నవాడు దేవునికి పరిశుద్ధుడు, నీవు ఎవరినైతే హేళనగా అవహేళనగా వెలివేసిన పరిస్థితిలో ఉన్నాడు, ఒక రోజు వాడిని దేవుడు ఘనత వహించిన గొప్పవాడిగా దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి కూడా. ఎవరైతే చెదరిస్తూ ఉన్నావో, ఎవరైతే అసహించుకుంటున్నావో, ఒకనొక రోజున వాని ఎదుట నువ్వు తలదించుకుని పక్క నుండి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు వాని చేయబోతున్నాడు. జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు, కానీ నా యేసయ్యకి ఇష్టం. వచ్చాడు, జక్కయ్యను పిలిచాడు, జక్కయ్యను ఆశీర్వదించాడు, గొప్ప ప్రయోజకుడు చేశాడు, అబ్రహాము కుమారుడిగా ఆ పరలోక భాగ్యం ఇచ్చాడు. 38 ఏళ్ల నుండి పడి ఉన్న రోగగ్రస్తుడు అంటే ఇంటి వారికి ఇష్టం లేదు, అక్కడ ఉన్న వారికి ఇష్టం లేదు, ఎవరో పట్టించుకోలేదు, కానీ నా యేసయ్యకి ఇష్టం. నడుచుకుంటూ వచ్చాడు, బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు, పేరు పెట్టి పిలిచాడు, లేవమన్నాడు, నడవమన్నాడు, వారి పెట్టుకొని పోమన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా ఎవరిని చాలా మంది అడిగారు, నాకు ఎవరు సహాయం చేయాలి, నాకు ఇష్టమేనయ్యా, నన్ను బాగు చేయ్యా, నాకు ఇష్టమైతే ఇంకెందుకు కోనేట్లో దిగవలసిన లేదు, ఎవరు దిగవలసిన. దేవదూతల కంటే గొప్పవాడు దేవునికి దేవుడు, ఆయన దిగి వచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేచినాడు, వెంటనే ఆ మాట మన చెవులో నుంచి వచ్చింది. లేచాడు, పరుపు పట్టుకున్నాడు, సంకలో పెట్టుకున్నాడు, నడుస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
మార్కు సువార్త 1వ అధ్యాయం 39వ వచనం కాడించుకొని వచ్చిన మార్కు సువార్త త్వరగా 1వ అధ్యాయము మార్కు సువార్త 1వ అధ్యాయం 39వ వచనం కాడించుకోండి. ఆయన గలిలయ యందు వారి సమాజ మందిరములో ప్రకటించుచు దెయ్యములను వెలుగొట్టుచుండెను. ఒక కుష్ఠరోగి ఆయన ఎదురు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయవలని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనెను. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధిలో కమ్మని ఆయన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా బల హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చాడు? కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగం అంటే ఎవరికన్నా ఇష్టమా? ఈ రోజుల్లో కుష్ఠరోగం ఉన్నా కానీ బయటపడతాం. పై నుంచి కింద వరకు వేసేస్తా ఉంటాం కానీ ఏ రోగం ఉందో ఏ దరిద్రం ఉందో ఎవరికి తెలియదు. కానీ ఆ రోజుల్లో కుష్ఠరోగం ఉంటే భయంకరంగా ఉండేది. ఎవరు చాలించేవాడు కాదు, దానికి రానిచ్చేవాడు కాదు. ఎక్కడ పెట్టేవాడు ఈ కుష్ఠరోగని? ఊరి వెలుపల, ఊరి చివర. వాళ్ళకి తిండి కూడా ఉండేది కాదు. అంత భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు ముట్టుకునేవాడు కాదు. కానీ మనం చూసిన వాళ్ళు ఈ నాయకుల్లో పాపం జగన్ గారు ఏ కుష్ఠరోగం చూసినా ఏ చండాలను చూసినా చక్కగా పట్టుకొని ముందు పెట్టుకుంటారు. పెద్ద మంచి మనసు అవునే కదా. అందరూ ఉండరు, కొంతమంది చెప్పుకోవాలి, చేసే పనులు చెప్పుకోవాలి, వాళ్ళ ప్రవర్తన చెప్పుకోవాలి. పిల్లరా, ఈ కుష్ఠరోగి అందరూ చెల్లించారు, అందరూ అసహించుకున్నారు, అందరూ ఇష్టపడ్డా. ఎవరు ఇష్టపడ? ఇంట్లో వాళ్ళు ఇష్టపడ్డారా? అస్సలు ఇష్టపడ్డా. ఒక గిన్నె ఇచ్చారు, ఒక కపాలు ఇచ్చారు, ఒక లోట ఇచ్చారు, పట్టుకొని వచ్చాడు. ఎవరు పట్టించుకున్నారు? అందరికీ ఇష్టమే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో ఎందుకు వెళ్తున్నాడంటే, ఎందుకు వెళ్తున్నాడు? గలిలే ఎందుకు వెళ్తున్నాడు? ఆ కుష్ఠరోగి ఉన్నాడు బాబు అక్కడ. వాడంటే నాకు ఇష్టం, అర్థమవుతుందా? వాడంటే నాకు ఇష్టం. అక్కడికి వెళ్ళాడు. వాడు ఆశపడి పరుగు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాడు అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి. ప్రభు అంటున్నాడు, ఏమంటాడు? సరే నాకు ఇష్టమయ్యే నీ దగ్గరికి వచ్చాను, నిన్ను బాగు చేయడానికే, నిన్ను శుద్ధిగా చేయడానికే, నీకు ఆరోగ్యం ఇవ్వడానికే, నిన్ను నలుగురిలో ఇదిగో నీ కుటుంబంతో అనేక మందితో కలిసి సంచరించే స్థితిని ఇవ్వడానికే, నీ బ్రతుకును మార్చడానికి నేను వచ్చాను. నాకు ఇష్టమే. ఆమేన్. ఏనాడని అడిగావా దేవుడిని? నాకు అది పోయా, ఇది పోయా, అది బాగలేదయ్యా, ఇది బాగలేదయ్యా, ఆడు బాగలేదయ్యా, ఇది బాగలేదు, నాకు ఇంటికాడ అది లేదయ్యా, ఇక్కడ ఇది లేదయ్యా, అది లేదయ్యా, ఇది లేదయ్యా. మరి ఇవన్నీ కాదు కదా. అయ్యా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వయ్యా అని ఎప్పుడన్నా అడిగేవా? నాకు ఇష్టమైంది ఇవ్వయ్యా అని అడుగుతున్నావు కానీ నాకు ఇది ఇష్టం, అది ఇష్టం, అది ఇష్టం అంటున్నావు కానీ అయ్యా నీకేది ఇష్టమో నాకు ఇవ్వడానికి అది ఇవ్వమని ఇప్పుడు అడగ దేవుడు మనస్ఫూర్తిగా అడగవా? అలాగూ అడగగలిగితే శీఘ్రంగా నీకు ప్రాప్తించునుగా. ఎస్, ఆయనకి ఇష్టమైనది ఏదో అది మనం అడగాలి. కుష్ఠరోగిని బాగు చేయడం దేవునికి ఇష్టం. ఆమేన్. కుష్ఠరోగిని బాగు చేయడానికి దేవునికి ఇష్టమైనది, కుష్ఠరోగి దేవునికి ఇష్టమైనది. ఇంకొక మాట చెప్తా, ముగించేసుకుందాం, సమయం లేదు. మంచి అయినా పర్లేదు. ఈరోజు గొప్ప ఆత్మీయ ఆరాధన, ఆత్మీయ పునరుద్ధారపు ఆరాధన మనం జరిగించుకున్నాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఒక ఊరిలో ఒక స్త్రీ ఉంది, పాపాత్మురాలైన స్త్రీ. అని పేరు ఏం పేరు? పాపాత్మురాలైన స్త్రీ అంట. ఆ స్త్రీ అంటే ఎవరికన్నా ఇష్టమా? ఆ పేరే పెట్టేశారు పాపాత్మురాలని. ఇంకెవరికి ఇష్టపడుతుంది? అందరూ అసహించుకోవడమే. ఈ పక్కోళ్ళు, ఆ పక్కోళ్ళు, ఆ అమ్మ, ఈ అమ్మ, ప్రతి అమ్మ అసహించుకోవడం. అంటే ఇంత పాపాత్మురాలు, పాపాత్మురాలు ఏడ బయటపడవు కానీ ఆ పాపం ఆమెను బస్సు చూసి ఎన్ని మాట్లాడతారండి. వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే దొంగడు పనులని ఏమంటారు? ఈ దరిద్ర పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆడి పాపం మాత్రం, ఆ పాపం మాత్రం కనపడదు. ఈ పాపం మాత్రం బయటపడదు. అందుకే ఆమె నానా బాధలు పెట్టారు, నానా హింసలు, కుళ్ళిపోతుంది, ఏడుస్తుంది, చచ్చిపోతుంది, ఏం తెలియట్లేదు. ఈమె కన్నీటిని చూచిన దేవుడు, ఈమె బాధను చూసిన దేవుడు. అందరూ చెదరించారు, అందరూ వెలివేశారు. పాపాత్మురాలు, 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 ఎందుకని బ్రతకచ్చావు అన్నారు. అప్పుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువే దిగి వచ్చాడు. ఆమె కోసం వచ్చాడు, ఆమె కోసం వచ్చాడు. ఆమె కోసం వచ్చిన దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆమె చేసిన పని ఏమిటంటే, యేసుక్రీస్తు అంటే ఇష్టము. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆమె అత్రబూసింది, తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ఆయన పాదాలు కళ్ళ నీళ్లతో ఆయన పాదములు తుడుస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆయన ఒక మాట అన్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడింది. ఆమేన్. విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడిని. అమ్మా, నిన్ను క్షమించడం నాకు ఇష్టమే. నీకు ఇష్టమా? అమ్మా, అయ్యా
ఈ పేరు నేను పడలేకపోతున్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఈ బాధ నేను పడలేకపోతున్నాను, నా పేరు మార్చడం, నా బ్రతుకు మార్చడం నాకు ఇష్టమేనయ్యా అంటే అప్పుడే ఆమెను పేరు మార్చాడు దేవుడు. ఇదిగో ఏమంటే అంటున్నాడు, ఈమె విస్తారమైన ప్రేమ చేత విస్తారమైన పాపములు క్షమించడం నాకు ఇష్టమైంది. ఆమె ఎవరు క్షమించకపోయినా పాపిని దేవుడు క్షమిస్తాడు. అవునా కదా? ఎవరు క్షమించకపోయినా, నువ్వెవరిని క్షమించకపోయినా నా దేవుడు మాత్రము పాపిని క్షమిస్తాడు. అందుకే ఆయన వీటికి వచ్చాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ భయంకరమైన రోతలో ఉన్నా, ఏ క్రియలో కార్యాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దిగులు చెందకు, భయపడకు. నిన్ను బాగు చేసేవాడు ఒకడు ఉన్నాడు, నీ పేరు మార్చేవాడు ఒకడు ఉన్నాడు, నీ చెడ్డ పేరు మంచి పేరుగా మార్చేవాడు ఒకడు, నీ పాపాన్ని కడిగేవాడు ఒకడు ఉన్నాడు, నీ యొక్క క్రియలను మార్చేవాడు ఒకడు ఉన్నాడు, నీ బ్రతుకును మార్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడగు యేసు క్రీస్తు. ఆయనకి ఇష్టము నిన్ను మార్చడం. నువ్వు ఈరోజు చేసిన నాకు ఇష్టమేనయ్యా నేను మార్చబడటం, నేను మార్చబడటం. నన్ను మార్చుము తండ్రి, నన్ను దిద్దుము తండ్రి, నన్ను సరిచేయము తండ్రి, నన్ను కాపాడము తండ్రి అని నీవు అడగగలిగితే ఆయనకి ఇష్టమే ప్రతి ఒక్కరిని ప్రేమించడం. ఎందుకు వచ్చాడు? నీతిమంతుల కొరకు ఆయన రాలేదు. ఎవరి కోసం వచ్చాడు? అవునా కదా? నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి పాపుల కొరకే వచ్చాడు. అవునా కదా? ఇప్పుడు దేవుడికి ఎవరంటే ఇష్టం చెప్పాలా? మీరు చెప్పాలా? అంటే మేమందరం ఇష్టం కాదంటే ఈ కోవంతా ఈ కోవంతా వేరు. కానీ ఆయన ఎవరిని ఆయన చేదరించడు. ఆయనకి అందరూ ఇష్టం. మనకే ఒకరంటే ఇష్టం, కానీ నా యేసయ్యకు కాబట్టి యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే నీకు ఇష్టమా? మనందరం ఒక మాట, అయ్యా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనయ్యా, నాకు ఇష్టమేనయ్యా, నన్ను మార్చును తండ్రి అని అడుగుతాం. ప్రభు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించుగా. ఒకరించిన చిన్న ప్రార్థన ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఏ విన్నావో నాకు తెలియదు. ప్రభు నీతో మాట్లాడాడా, ఏం మాట్లాడాడో నాకు తెలియదు. ఒకవేళ నీతోనే నాతోనే మాట్లాడాడని ఆలోచన నీకు వస్తే మనసారా గుండెల మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకో. అయ్యా నేను ఎదుటి వారంటే ఇష్టంగా ఉన్నాను, ఇష్టం లేకుండా ఉన్నాను. అయ్యా నేను మంచివాడిని, మంచిదాన్ని అనుకుంటున్నాను, నేనే నీతిమంతురాలు అనుకుంటున్నాను. పాపం అంటే అసహ్యం, వ్యభిచారం అంటే అసహ్యం, దొంగ అంటే అసహ్యం. కానీ నీవు వారిని ప్రేమించావు కదయ్యా, వారి కోసమే వచ్చావు కదయ్యా, వారి కోసమే ప్రాణం పెట్టావు కదయ్యా, వారి కోసమే రక్తం గార్చావు కదయ్యా, వారి కోసమే శరీరాన్ని దున్నుకున్నావు కదా ప్రభువా, వారి కోసమే ముళ్ళ కిరీటాన్ని ధరించావు కదయ్యా, వారి కోసమే నీ కాళ్ళలో చేతులు మేకలు దింపించుకున్నావు కదయ్యా. నా కోసం నా పాపముల కోసం, నా క్షమాపణ కోసం, అయ్యా నన్ను ప్రేమించడం కోసం ఎంత త్యాగం చేసావు నాయన అని ఈరోజు ప్రభువుని అడుగు. అయ్యా నాకు ఇష్టమేనయ్యా నిన్ను కలుసుకోవడం, నాకు ఇష్టమేనయ్యా అయ్యా నీ మందిరానికి రావడం, నాకు ఇష్టమేనయ్యా నీ చేయి పట్టుకోవడం, నాకు ఇష్టమే తండ్రి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయయ్యా, నీకు ఇష్టమైతే నా పాపాలు కడుగయ్యా, నీకు ఇష్టమైతే నా క్రియలను సరిచేయ్యా, నీకు ఇష్టమైతే నా నేత్రములు సరిచేయ్యా. నాకు ఇష్టమే ప్రభువా నీ బిడ్డగా బ్రతకడానికి, నాకు ఇష్టమే ప్రభువా నీ సాక్షిగా బ్రతకడానికి, నాకు ఇష్టమే ప్రభువా నీ సేవ చేయడానికి, నాకు ఇష్టమే ప్రభువా నిన్ను పాడడానికి, నాకు ఇష్టమే నీ కుమారుడుగా నీ కుమార్తెగా బ్రతకడానికి నాకు ఇష్టమే. అంగీకరించమని ఆయనని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఎవరంటే ఇష్టం లేదో ఈరోజు నువ్వు ఎవరిని ఇష్టపడట్లేదో, ఎవరంటే కష్టంగా ఉందో, అయితే నా యేసయ్య వారి దగ్గరే ఉన్నాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు వారితోనే ఉన్నాడు. వారంటే ఎంతో ప్రేమ నా దేవునికి. అందుకోసమే ఆ కష్టమైన వాడు, లేకపోతే ఆ పాపి అయిన వాడు, దుర్మార్గుడు చాపకుండా వారి కోసం ప్రాణం పెట్టడానికి నా యేసయ్య వచ్చాడు. నీతిమంతుల కోసం ప్రాణం పెట్టడానికి కాదు, మంచివాడి కోసం ప్రాణం పెట్టడానికి కాదు, పరిశుద్ధుల కోసం ప్రాణం పెట్టడానికి కోసం కాదు, పాపి కొరకు ప్రాణం పెట్టడానికి నా యేసయ్య వచ్చాడు. ఆ కోవలో నీవు ఉంటే నా ప్రభువా నన్ను బ్రతికించుమనైనా, నా జీవన నన్ను బ్రతికించుమనని ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకో. నా ప్రభువుని ప్రార్థన అంగీకరించి ఆయనకి ఇష్టమే నీవు అడిగిన దాన్ని ఇవ్వడానికి, ఆయనకి ఇష్టమే నిన్ను స్వస్థపరచడానికి. కృపామయుడవైన మా దేవా, దయామయుడమైన దేవా, కనికర సంపన్నుడమైన మా దేవా, పాపినైనా నన్ను ప్రేమించావు అయా, మమ్మలను ప్రేమించావు. నీ అమూల్యమైన రక్తము చేత మమ్మలను కడిగి
మమ్మలను పరిశుద్ధపరిచి కొన్నవాడవు, మమ్మలను మార్చిన వాడవు, మమ్మల్ని ఇష్టపడిన వాడవు. నా తల్లి నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నా తండ్రి నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నా కన్న బిడ్డలు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నా స్నేహితులు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నా తోటి వారు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నన్ను ఎంతో ఇష్టపడిన నా దేవా, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవా, నా కొరకు దిగి వచ్చిన నా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు నీవంటే నాకు ఇష్టమైనా, ఈరోజు నీవంటే నాకు ఇష్టమేనైనా, ఈరోజు నీతో బ్రతకడం నాకు ఇష్టమేనైనా. అయ్యా, నా పట్ల నీ కార్యము జరిగించయ్యా, నువ్వు తోడుగా ఉండయ్యా. నా స్థితి గతి పరిస్థితులను మార్చుము నాయనా, నీవే సహాయం చేయము అయ్యా. అనేక మందిని అయిష్టంగా చూస్తున్నాను, కానీ నువ్వెంతో ప్రేమిస్తున్నావు అన్న సంగతి తెలియదు. నిన్ను పోలి నేను నడవలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, ప్రవర్తించలేకపోతున్నాను. నన్ను క్షమించుము నాయన, నన్ను మన్నించుము నాయన. నీవు నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలు అయ్యా, నీ కృప చూపించినందుకు నీకు వందనాలు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి నా పాపములను, నా పని యొక్క సమస్తమును క్షమించి ఈ అమూల్యమైన రక్తమును నా కొరకు కాల్చి నన్ను బాగుపరిచావు. నన్ను కన్నావు, కొన్నావు, నాతో ఉన్నావు, నన్ను నడిపిస్తూ ఉన్నావు. నీకే వందనాలయ్యా. అయ్యా, నాకు ఇష్టమేనయ్యా నేను దేవుడిగా చేసుకోవడానికి, నాకు ఇష్టమేనయ్యా నిన్ను ప్రార్థించడానికి, నాకు ఇష్టమేనయ్యా నీ సన్నిధిలో బ్రతకడానికి, నాకు ఇష్టమేనయ్యా మారు మనసు పొందుకోవడానికి, నాకు ఇష్టమే బాప్తిస్మం పొందుకోవడానికి, నాకు ఇష్టమే పరలోకపు మెట్లు ఎక్కడానికి అంగీకరించండి ప్రభువా. ఎవరైతే నీ కొరకు ప్రార్థిస్తున్నారో, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని శుద్ధులుగా చేసి నీ సాక్షిగా ప్రతి ఒక్కరిని వాడుకోమని, ప్రతి ఒక్కరిని నీవు ఇష్టపడే దేవుడు, ప్రేమించే దేవుడు, అందుకే భూమి మీదకి దిగి వచ్చావు కనుక అమూల్యమైన రక్తం చేత ప్రతి ఒక్కరిని కడిగి పరిశుద్ధులుగా మార్చి, ఇతడును అబ్రహాము కుమారుడు అనే వాగ్దానం మా అందరికీ ఆంధ్రప్రదేశ్ కరామ చర్చలో ఉన్న మాకు లైవ్ కార్యక్రమం చూస్తున్న వారికి సకల పరిశుద్ధులకు, సకల పాపులకు అందరికీ అనుగ్రహించి నీ సాక్షులుగా వాడుకోవాలి. నీకు ఇష్టమే, నాకు ఇష్టమే నన్ను అంగీకరించిన పట్ల కార్యం చేయాలి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మన మధ్యలో పెద్దలు దాదాపు బల్లరాజు ఉంది, క్షమించండి. బల్లరాజులో మనందరము బల్లని సిద్ధపరచండి, బల్లని సిద్ధపరచండి. బల్ల కొరకు సిద్ధపడిన వారు మీరు సిద్ధపడి ఉండండి. మీ దగ్గరికి బల్ల వస్తుంది. బాప్తీసం తీసుకున్న వారు, మారు మనసు పొందుకున్న వారు, బాప్తీసం తీసుకున్న వారు ఈ బల్లను తీసుకోవచ్చు. ఒకసారి మనందరం లేచి నిలబడదాం. ఒకసారి మనందరం లేచి నిలబడదాం. ఈ బల్ల కొరకు సిద్ధపరచబడిన దైవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.